నెల్లూరు జిల్లా కలువాయి మండలం మాదనగారిపల్లి గ్రామంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ అధ్యక్షతన నిర్వహించారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రెవెన్యూకి సంబంధించి అంటే ముఖ్యంగా రీసర్వే పూర్తయిపోయిన తర్వాత మనకి రికార్డులన్నీ కూడా ఆర్ఓఆర్ అని ఇలాంటి ఒక పుస్తకంలో ఉన్నాయండి. సో ఒక్కొక్క ఎల్పిఎంకి ఎవరు పట్టాదారుడు ఎంత విస్తీర్ణంకి అనేది ఈ బుక్లో మనకి ఉంది. అదేవిధంగా ఇదే ఆర్ఓఆర్ అనే పుస్తకంలో ఏవైతే రికార్డ్స్ మనకి ఫైనల్ అయ్యాయో ఇవే ఆన్లైన్లో కూడా మనకి అడంగల్లో ప్రస్తుతం కనపడుతున్నాయి, వెబ్లాండ్ అడంగల్లో. సో దీనికి సంబంధించి మీకు ఈ ఆర్ఓఆర్కి సంబంధించి ఎక్కడైనా ఏదైనా సమస్య ఉన్నట్టయితే మీరు ఇప్పుడు చెప్పొచ్చండి. అది చూస్తాము అనే మోడ్లో కాకుండా ఇప్పుడే ఒకసారి వెరిఫై చేసేసి ఇక్కడే మనకి ఆర్డీఓ గారు ఉన్నారు, తహసీల్దార్ ఉన్నారు, మండల్ సర్వేయర్ ఉన్నారు, విఆర్ఓ ఉన్నారు, విలేజ్ సర్వేయర్ కూడా ఉన్నారు. ఒక్కొక్కటిగా వెరిఫై చేయడానికి మనం ఈ మీటింగ్ అనేది పెడుతున్నాము. సో 1 by 1 మీకున్న సమస్య అనేది చెప్పొచ్చు. మనం ఇక్కడ రికార్డులో వెరిఫై చేసి ఏంటది అనేది డెసిషన్ అనేది తీసుకుంటామండి. మీకు చెప్పొచ్చు, ఎవరైనా సరే స్టార్ట్ చేయవచ్చు. 406 acres అంతా పిఓటీనా, కొంత పిఓటీ, రిమైనింగ్ ఎక్స్టెంట్ 140 acres వచ్చి 331 సర్వే నెంబర్లో 104 acres వచ్చి రిజర్వ్ ఫారెస్ట్ కూడా డీపట్టాలి దగ్గర హోల్డర్ అని ఉన్నది. 64-71 సర్వే నెంబర్ చెరువు ఫారం దాంట్లో వచ్చి ఒక 44 acres ఉంది. దాంట్లో కూడా డిజైన్ పట్టాలి. కొంతమంది డెకరేషన్ పట్టా కాగితాలు, కొంతమంది దగ్గర పాస్ పుస్తకాలు ఉంటాయి. ఆ పట్టాన్ని నిర్వహించే దానికోసం మన దగ్గర డీలిస్ట్ అయితే లేదు సార్. వాళ్ళకి కన్ఫామ్ అని చెప్పి చెప్పేదానికి డీలిస్ట్ మొత్తం ఎన్ని ఖాతాలు ఉన్నాయి? ఎన్ని ఖాతాలు ఉన్నాయి మొత్తం? ఎల్పిఎం ఎన్ని ఉన్నాయి? 2146 ఎల్పిఎంస్ ఉన్నాయి. పెద్ద వేరియేషన్ ఏమి లేదు. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్స్టెంట్ పెరిగిపోయింది 700 ఎకరాలు. చూడండి, ఇది ఏ సర్వే నెంబర్ 261.